హలో ఎవరిబడి, వెల్కమ్ టు అశోక్ టీవీ. ఈ వీడియోలో రేవ్ పార్టీ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని దయచేసి ఓన్లీ అడల్ట్స్ మాత్రమే చూడండి, చిన్నపిల్లలు అస్సలు చూడొద్దు. ఇప్పుడు ఎక్కడ చూసినా రేవ్ పార్టీ అంటే ఏమిటి అనేదే చర్చ జరుగుతుంది. దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం. నాకు తెలిసింది, తెలుసుకున్నది, చూసింది, విన్నది అన్నీ కూడా మీకు నేను ఈ వీడియో రూపంలో చెప్తాను. రేవ్ అంటే ఏంటి? అసలు పార్టీ అంటే తెలుసు, రేవ్ అంటే ఎగ్జైటింగ్, సంథింగ్ ఏదో ఎగ్జైటింగ్ అన్నమాట. అంటే ఉన్నదానికంటే ఎక్కువ, అతి, చాలా చూసారా, చాలా ఆనందపడిపోవడం, లేకపోతే ఎగ్జైట్ అయిపోవడం, అలాంటి ఒక మీనింగ్ వస్తుంది రేవ్ పార్టీ అంటే. బాగా ఎగ్జైట్ అయిపోయి చేసుకునే ఎంతూసియాస్టిక్ పార్టీ అన్నమాట రేవ్ పార్టీ అంటే. అయితే ఇది 1950s నుంచి ఉందని కొంతమంది అంటారు, కానీ బట్ తెలిసినంత మట్టికి, మనం బాగా రీసెర్చ్ చేసినంత మట్టికి 80s నుంచి అయితే ఇది స్టార్ట్ అయింది యూరోప్లో. ఆ తర్వాత మొత్తం ప్రపంచం అంతా కూడా విస్తరించింది. రేవ్ పార్టీ జనరల్గా ఏంటంటే రిక్రియేషన్ కోసం నైట్ అంతా నైట్ అవుట్ చేస్తూ సంథింగ్ ఆల్కహాల్ లాంటివి ఎంజాయ్ చేస్తూ ఉండేది. రాను రాను దాని రూపం మారిపోయింది. దాంట్లోకి డ్రగ్స్ వచ్చాయి, దాంట్లోకి హ్యూమన్ ట్రాఫికింగ్ వచ్చింది, లేకపోతే అందులోకి విశృంఖలమైనటువంటి సెక్స్, ఇలాంటివన్నీ కూడా వచ్చి పడ్డాయి. సో ఇప్పుడు రేవ్ పార్టీ మీనింగ్ మారిపోయింది. ఇప్పుడు ఎవరైనా మేము పార్టీ చేసుకున్నాం, రేవ్ పార్టీ చేసుకున్నాం, ఇందులో డ్రగ్స్ లేవు ఇవన్నీ అంటే అది రేవ్ పార్టీ కాదు, మామూలు పార్టీ చేసుకున్నారు. మామూలు పార్టీ చేసుకుంటే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయరు, లేకపోతే ఏమీ చేయరు. ప్రాపర్ పర్మిషన్స్ తీసుకుని నామ్స్ ప్రకారం ఏదైతే పోలీసులు ఇచ్చారో 12 గంటల దాకానో, 1 గంటల వరకునో, 10 గంటల వరకునో, ఆ సిటీని బట్టి, అక్కడున్న రూల్స్ని బట్టి ఏవైతే పోలీసులు పర్మిషన్ ఇచ్చారో దాని ప్రకారం చేసుకుంటే నో ప్రాబ్లం. పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఇలా రాత్రంతా, ఇప్పుడు జనరల్గా ఈ రేవ్ పార్టీలు చాలా అవర్స్ జరుగుతాయి. సపోజ్ ఈరోజు నైట్ స్టార్ట్ అయిందంటే రేపు మార్నింగ్, అంటే కొంతమంది ఏంటంటే సన్సెట్ టు సన్ రైజ్ అని, కొంతమంది సన్ రైజ్ టు సన్సెట్ అని, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. వారి యొక్క పార్టీ థీమ్ని బట్టి నేమ్స్ అనేవి మారుతూ ఉంటాయి. కొంతమంది అయితే వీకెండ్లో స్టార్ట్ అయ్యి మండే, అంటే ఇప్పుడు సాటర్డే నైటో ఫ్రైడే నైటో స్టార్ట్ అయ్యి మళ్ళా మండే మార్నింగ్ వరకు కూడా జరుగుద్ది. ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే, ఎలా అంటే ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అసలు లోపల ఎలా జరుగుతుంది, ఈ రేవ్ పార్టీలో మెంబర్స్ ఎలాగా సెలెక్ట్ చేసుకుంటారు, ఇవన్నీ మనం చూద్దాం. రేవ్ పార్టీకి ఎవరు వెళ్తారు అనేది మనం చూడాలి. ఫస్ట్ రేవ్ పార్టీకి ఎవరు వెళ్తారు? బాగా డబ్బులు ఉన్నవాళ్ళ? నో, కేవలం డబ్బులు ఉంటే సరిపోదు. డబ్బులతో పాటు రేవ్ పార్టీ కల్చర్ బాగా తెలిసి ఉండాలి, దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అప్పుడే ఎలా ఉంటుంది. రేవ్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ బిలియనీర్సా? నో, నీకు ఎన్ని బిలియన్లు ఉన్నా సరే నీకు ఎంట్రీ ఉండదు. 50 లక్షలది నువ్వు ₹1,00,00,000 ఇట్టు కొనుక్కున్న టికెట్ నీకు ఎంట్రీ ఉండదు. బికాజ్ దానికి ఒక రూల్స్ పెట్టుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇది లీగల్ కాదు, ఇల్లీగల్. పోలీసులకి దొరకకూడదు అండ్ సైలెంట్గా జరిగిపోతూ ఉండాలి. సో ఇలా అన్నమాట. వీళ్ళు ఎవరిని అట్రాక్ట్ చేస్తారు, ఎక్కడ అట్రాక్ట్ చేస్తారు? సాధారణంగా దీనికి సంబంధించిన వెబ్సైట్స్, వాట్సాప్ గ్రూప్స్, ఇలాంటివన్నీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మెయింటైన్ చేయడం చాలా కష్టం. కొంతమంది సిగ్నల్ యూజ్ చేస్తారని అంటారు. సిగ్నల్ యాప్ ద్వారా కూడా వీళ్ళ మీటింగ్స్ జరుగుతాయి అంటారు. ఎక్కువగా వీళ్ళు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం నాకు తెలిసింది చెప్తున్నాను. జనరల్గా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా పబ్స్లో కలుస్తూ ఉంటారు, లేదంటే నైట్ పార్టీస్లోని ఇలాంటి చోట కలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఆర్గనైజర్ తన టీంలో, అంటే ఈ రేవ్ పార్టీ టీంలో ఎవరినైనా జాయిన్ చేసుకోవాలి అంటే వాళ్ళని ముందుగానే చాలా వరకు కూడా పరీక్షిస్తారు. వీళ్ళు దీనికి ఫిట్ అవుతారా లేదా, అక్కడికి వచ్చిన తర్వాత ఉండగలరా లేదా, మధ్యలో బయటకు వచ్చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా, ఇవన్నీ కూడా చూసుకుంటారు. సాధారణంగా అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారంటే అన్నిటికీ సిద్ధపడి లోపల ఏం జరిగినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు.
లేని పక్షంలో వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది, లోపల ఉండలేక బయటికి రాలేక. నెక్స్ట్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కూడా అలా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఇందులో రకరకాల మనుషులు అందరూ కలిపి ఉంటారు. అంటే ఒక 100 నుంచి 150 వరకు ఉంటారు మెంబర్స్. కొన్ని పార్టీస్కి గర్ల్స్ ఎక్కువగా ఉంటారు, కొన్ని పార్టీస్కి ఈక్వల్గా ఉండొచ్చు, కొన్ని పార్టీస్కి బాయ్స్కి అదే మేల్ ఎక్కువగా ఉండొచ్చు. అక్కడ మెన్నా ఉమెన్ అనేది కాదు ముఖ్యం, వాళ్ళు పార్టీకి రెడీయా కాదా అనేది చూసుకుంటారు. జనరల్గా జరిగే రేవ్ పార్టీలు ఎక్కువగా అమ్మాయిలు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడడం, ఏదైనా పబ్లో కానీ లేకపోతే నైట్ క్లబ్లో కానీ ఎక్కడో కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి సిగరెట్ దగ్గర నుంచి మొదలవుతుంది. సిగరెట్ కాల్చే వాళ్ళకి గాంజా అలవాటు చేయడం, తర్వాత డ్రగ్స్ అలవాటు చేయడం, దీనికంటే బెటర్గా ఇంకా చాలా ఉంటాయి అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట. మెయిన్ ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా పెడ్లర్స్, అంటే డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో లింక్స్ ఉంటాయి. ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా ఈ డ్రగ్స్లోకి యువతని కానీ లేకపోతే ఇలాంటి లైక్ మైండెడ్గా వాళ్ళకి అనిపించిన వాళ్ళని కానీ లాగడానికి, ఏదైనా వీక్నెస్ ఉన్న వాళ్ళని లాగడానికి ఎక్కువగా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కసారి డ్రగ్స్లోకి పడిన తర్వాత వాళ్ళకి చెప్తారు, పార్టీస్ జరిగినప్పుడు ఇలా మేము అనుకుంటున్నాం, దీనికి ఎంత టికెట్ 25,000 నుంచి 50 lakhs వరకు ఉంటుందంట టికెట్ రేటు. 25,000 నుంచి 50 lakhs అబోవ్ కూడా ఉండొచ్చు ఒక్క నైట్కి. సో దీన్ని బట్టి చూడొచ్చు మనం ఎంత హై కాస్ట్లీ డ్రగ్స్ లేకపోతే మెటీరియల్ ఆ పార్టీలో ఉంటుందో. అండ్ వీళ్ళని ఎలాగ ఎడిక్ట్ అయిన తర్వాత వీళ్ళ మాట వింటారు. నెక్స్ట్ వీళ్ళకి ఎగ్జైట్మెంటు, ఆ ఓవర్ ఎంజాయ్మెంటు, దీనికి అలవాటు పడినోళ్ళు మామూలుగా ఏదో నార్మల్గా ఏదో వీకెండ్స్లోనో లేకపోతే నైట్ ఒక 90 ml ఒక కొంచెం ఏదో లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వీళ్ళకి టార్గెట్ కారు. ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేస్లో ఫిట్ అవ్వరు. సో ఈ విధంగా బాగా డ్రగ్ అడిక్ట్స్కి లేకపోతే కొంచెం బాగా విశృంఖలంగా శృంగారం చేసే వాళ్ళకి కొంచెం మాట్లాడడానికి ఇబ్బందిగా ఉన్నా తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాను. ఓకే, అలాంటి వాళ్ళని వీరు ఐడెంటిఫై చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎలా అసెంబ్ల్ అవుతారు, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు ఒక చిన్న కోడ్ ఉంటుంది, ప్లేసెస్ ఉంటాయి. వాళ్ళు మొత్తానికి ఒక దిక్కుని మీట్ అయ్యి వాళ్ళు అనుకున్న ఒక ఫామ్ హౌస్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లేస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. మేజర్గా సిటీకి దూరంగా ఉండేటువంటి ప్లేసుల్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆ ప్లేస్లోకి అందరూ వెళ్ళిన తర్వాత మొబైల్స్ వీళ్ళు బయట ఇచ్చేవలసి ఉంటుంది. కెమెరాస్ నాట్ అలౌడ్, ఎందుకంటే లోపల ఏమైనా తీసినా లేకపోతే ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చి ఫోన్ కాల్స్ ద్వారా లీక్ చేసినా ఇలాంటివన్నీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫోన్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండ్ కెమెరాస్ ఆల్సో. లోపల ఎవరు కూడా సర్వ్ చేయడానికి ఉండరు. అయితే కొన్ని పార్టీస్లో సెక్యూరిటీ పర్పస్ బౌన్సర్స్ అయితే ఉంటారు, కొన్ని పార్టీలో వాళ్ళు కూడా ఉండరు. ఎవరైతే ఈ 75 మందో 100 మందో 150 మందో ఎవరైతే సెలెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు అక్కడ పార్టీ జరుగుతున్నట్టు, వాళ్ళు మాత్రమే ఉంటారు, వాళ్ళకి వాళ్ళే సర్వ్ చేసుకోవాలి. వాళ్ళకి వెల్కమ్ డ్రింక్ ఏముంటుంది అనుకుంటున్నారు? ఏదైనా బత్తాయి రసం లేకపోతే నారింజ రసం ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, వాళ్ళకి వెల్కమ్ డ్రింకే వాట్కా, రకరకాల ఫ్లేవర్స్తో వాట్కా. యూజువల్గా ఆ వాట్కాతోనే వెల్కమ్ చెప్తారు. వెల్కమ్ డ్రింక్స్ అక్కడి నుంచి మొదలై తర్వాత అక్కడ ఒక ఆర్గనైజర్ ఉంటాడు, వాళ్ళ టీమ్ లీడర్ కింద వాళ్ళని చూస్తుంటారు. ఆ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం ఈ పార్టీ ఆల్రెడీ వీళ్ళు వచ్చే ముందే వీళ్ళు ఎప్పుడైతే మనీ పే చేస్తున్నారో అప్పుడే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఏంటి పార్టీలో ఎలాంటి ఉంటాయి, ఏ థీమ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ వాళ్ళకి తెలుస్తుంది. వన్స్ అగైన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైతే టీమ్ లీడర్ ఉన్నారో ఆయన మొత్తం అంతా కూడా పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏరియాలో ఏంటి, స్విమ్మింగ్ పూల్ అక్కడ, పూల్ డ్యాన్స్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా అనౌన్స్ చేస్తాడు. ఈ పార్టీ ఏంటంటే ఫస్ట్ డ్రింక్స్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఎవరికైనా కొంతమంది ఏంటంటే ఓన్లీ డ్రింక్స్తో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ మ్యాక్సిమం డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఇలాంటి కల్చర్కి అలవాటు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తారు, డ్రగ్సే కాదు ఇలా ఓవర్గా ఎక్కువగా
ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు, డ్రింక్స్తోనే ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తీసుకోరు, డ్రింక్స్ కంటిన్యూస్గా తీసుకుంటారు. డ్రింక్స్ కూడా అలవాటు లేని వాళ్ళు 99.99% ఉండరు అందులో. డ్రింక్స్ అయిపోయిన తర్వాత డ్రగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే రకరకాల రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్లో కూడా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఫ్యాంటసీని టీమ్ లీడర్ అనౌన్స్ చేస్తాడు. ఫ్యాంటసీ అంటే ఏంటి అనుకోవచ్చు మీరు. రకరకాల ఫ్యాంటసీస్ ఉంటాయి. ఆ ఫ్యాంటసీల్లో రకరకాల పేర్లు ఉంటాయి. అంటే మీకు ఎలా చెప్పాలనేది కూడా తెలియట్లేదు అని చెప్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫ్యాంటసీ థీమ్ ప్రకారం చేతులు కట్టేసుకుని సెక్స్లో పాల్గొనడం, ఇంకొకటి లెస్బియన్ అని, లేకపోతే గే సెక్స్ అని, లేకపోతే ఏజ్డ్ పీపుల్ అని, కపుల్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది ఇందులో. అంటే అంత దారుణమైనటువంటి స్టేజ్ ఉంటుంది అనమాట. అదొక పైశాచిక ఆనందం. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా యానిమల్స్ లాగా అయిపోతారంట. విచక్షణ ఉండదు. ఎవరినైనా ముట్టుకోవచ్చు, దేనికైనా రెడీ అన్న వాళ్ళే అందులోకి వస్తుంటారు. అలాగని చెప్పి బలవంతమే ఉండదు, విత్ కన్సర్నే మొత్తం జరిగేది. అక్కడ కన్సర్న్ లేకుండా ఏమీ జరగదు, ఎందుకంటే వాళ్ళు వచ్చేదే దానికి. అండ్ మనం ముందు ఎలా అయితే వీళ్ళందరూ మనం అనుకున్నామో సెలక్షన్ జరుగుతుందని, అప్పుడే వీళ్ళకి మెడికల్ టెస్టులు కూడా జరుగుతాయి కొన్ని పార్టీస్కి. అంటే ఈ మధ్య బాగా ఎక్కువైంది మెడికల్ టెస్ట్ అని అంటున్నారు. అంతకుముందు జరిగేవి కాదు, కానీ HIV కానీ, లేకపోతే అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడ విచ్చలవిడిగా జరుగుతూ ఉంటాయి అక్కడ పరిణామాలన్నీ. రకరకాల థీమ్స్ ఉంటాయి అందులో, రకరకాల ఫ్యాంటసీస్ ఉంటాయి. ఫ్యాంటసీస్కి ఇష్టపడిన వాళ్ళు రూమ్స్ ఉంటాయి కదా, వాటిల్లోకి వెళ్ళిపోతారు. ఒక ఫ్యాంటసీ రూమ్లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకో ఫ్యాంటసీకి వెళ్ళిపోవచ్చు. ఇందులో అతి దరిద్రమైంది ఏంటంటే విశృంఖలంగా, అంటే విచక్షణ లేకుండా యానిమల్ లాగా సెక్స్ చేయడం ఒకటైతే, ఇంకొకటి కపుల్ ఎక్స్చేంజ్ అనేది ఇంకా దారుణం. ఇంకొక రకమైన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పార్ట్నర్ని ఎవరైతే సాటిస్ఫై చేయలేకపోయారో వాళ్ళ ఇంటి దగ్గర, అలాంటి వాళ్ళు ఈ పార్టీస్కి వచ్చి వేరే వాళ్ళతో వాళ్ళ పార్ట్నర్ సాటిస్ఫై అవుతే చూసి ఆనందించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంత దరిద్రంగా ఉంటుందన్నమాట వీళ్ళ ఫాంటసీసు, వీళ్ళ చర్యలు. అంటే మనకు దరిద్రం, వాళ్ళకి అది ఎంజాయ్ అనుకుంటారు. కాకపోతే చాలామంది అందులోంచి బయటికి రావాలి అనుకుంటారు. ఎందుకంటే ఒక్కసారి డ్రగ్స్కి ఇలాంటి వాటికి అలవాటు పడితే వెరీ లగ్జరియస్ లైఫ్, ఆ డ్రగ్స్ లేకుండా ఉండలేరు. ఆ డబ్బుల కోసం చాలామంది చాలా రకాలుగా తయారవుతుంటారు. ఇలా ఎవరైతే వస్తున్నారో డబ్బులు లేక వాళ్ళే పెడలర్స్గా మారి మళ్ళీ డ్రగ్స్ అమ్మి డబ్బులు సంపాదించుకుని మళ్ళీ ఇలాంటి పార్టీస్కి రావడం, డ్రగ్స్ తీసుకోవడం చేస్తూ ఉంటారు. లేడీస్ అయితే గర్ల్స్ కింద అయిపోతూ ఉంటారు. ఇంకా మెన్ అయితే చాలామంది కాల్ బాయ్స్ కింద కూడా మారిపోతూ ఉన్నారనమాట. గిగాలోస్ అంటారు వీళ్ళని. గిగాలోస్ అంటే ఎవరైనా వేరే ఒక ఉమెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బెనిఫిట్ కోసం, డబ్బులు కోసం, కాస్ట్లీ గిఫ్ట్ కోసం వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళనే గిగాలోస్ అంటారు. ఈ కల్చర్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. బొంబాయి లేకపోతే ఢిల్లీ ఇలాంటి సిటీస్లో మనం చూడొచ్చు, బాగా ఎక్కువగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్, బెంగళూరు లాంటి సిటీస్ కూడా వస్తున్నాయి. వీళ్ళతో సింగిల్ పీస్, అంటే ఒక అండర్వేర్ మాత్రమే వేసుకుని డ్యాన్స్ చేయించడం. ఒకప్పుడు క్లబ్బుల్లో అమ్మాయిలు డ్యాన్సులు చేసేవారని విన్నాం కదా, అలాగే వీళ్ళతో కూడా డ్యాన్స్ చేసుకుని ఎంజాయ్ చేయడం. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పార్టీస్కి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రగ్స్కి అలవాటు అయిపోయి అలా గెగాలోస్ కిందో కర్ల్స్ కిందో మారిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఎంత వికృతంగా జరుగుతూ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఎవరు వస్తారు? ఎవరెవరు. ఎందుకంటే బయటికి ఏమి సౌండ్ రాదు, ఏమీ రాకుండా వీళ్ళు జాగ్రత్త పడతారు. ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 99% ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే లోపల ఉన్న వాళ్ళే. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదో అన్సాటిస్ఫై అయ్యి వీళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు. 100 పార్టీలు ఏవై అంటే 1, 2, 5 లోపే పోలీసులు కనుక్కుంటారు అనమాట. మిగతావి ఎవరు బయటపడరు. అంత పగడ్బందీగా చేస్తారు. దొరికినా కూడా పెడలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ఆర్గనైజర్స్కే శిక్ష పడుతుంది. దొరికినోళ్ళు వాళ్ళని ఒక విక్టిమ్ కింద చూస్తారు. 2 రోజులు 3 రోజులు కౌన్సిలింగ్ అవ్వడం, కేసు నడిచినా కూడా మళ్ళీ వదిలేస్తారు బయటికి. మళ్ళీ వీళ్ళు ఇంకో పార్టీకి వెళ్తారు. అంటే ఇది ఆగకపోవడానికి, కల్చర్ వీళ్ళకి అలా కంటిన్యూ అవ్వడానికి కారణం కూడా ఇది ఒకటి. ఎందుకంటే కౌన్సిలింగ్తో అయిపోతుంది. సెలబ్రిటీస్ ఉంటే అది పేపర్లోని, న్యూస్లోనే వస్తుంది తప్ప ఆ పార్టీలో సెలబ్రిటీస్ లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. సో అలా
2 రోజులు కౌన్సిలింగ్ ఇస్తారు, దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం కదా అనే ఒక మూడ్లో కూడా ఉండి ఇలాంటి వాటిని కంటిన్యూ చేస్తూ ఉంటారు. మొత్తానికైతే ఈ విధంగా చాలా చెప్పడం అంటే చెప్పడానికే అసహ్యంగా ఉంటుంది. అలాంటి ఒక కల్చర్ మొత్తం యానిమల్స్ లాగా ఒక క్లోజ్డ్ ఏరియాలో వితౌట్ ఫోన్ ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చాలా ఇంకా హద్దులు లేనట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తానికి ఈ విధమైనటువంటి కల్చర్ వెస్ట్రన్ కల్చరే. ఇది మహానగరాలనే కాదు, చిన్న చిన్న ఊళ్ళు టౌన్స్ అక్కడ కూడా ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉండకపోవచ్చు. 4 అమ్మాయిలు, ఒక నలుగురు అబ్బాయిలు లేదా 3 అబ్బాయిలు ఇలా ఎక్కడికైనా ఒక రూమ్ బుక్ చేసుకోవడం, లేకపోతే ఒక రిసార్ట్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపోవడం ఒక రూమ్లోనో, లేకపోతే అంటే చిన్నగా చెప్తున్నాను, పార్టీ అంటే 150 మంది ఉండాలని కాదు. ఆ కల్చర్ నుంచి అలాంటి ఒక రేవ్ పార్టీ నుంచి ఇలాంటివి కూడా పుట్టుకొచ్చాయి. అలాగా ఎంజాయ్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికైతే దీన్ని ఎవరైనా అరికట్టగలరా అంటే స్ట్రాంగ్ పోలీసింగ్ ఉంటేనే కానీ ఇది సాధ్యం కాదు. ఎక్కడికక్కడ చాలా పకడ్బందీగా వాళ్ళు ఉంటారు. ఎక్కడ కూడా ఒక లీక్ కూడా ఇవ్వరు. కానీ అందులో వెళ్ళిన చాలామంది ఇలాంటి రేవ్ పార్టీలకి, ఇలాంటి డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు బయటికి రావాలని చాలా ప్రయత్నిస్తారు, కానీ రాలేకపోతారు. సో అందులోకి వెళ్ళే ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకసారి వెళితే బయటికి రావడం అనేది దాదాపు చాలా ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. అలా బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎక్కువ మంది రాలేక, అందులో ఉండలేక, కొంతమంది అయితే సూసైడ్ చేసుకున్న వాళ్ళు, డ్రగ్స్ దొరక్క, ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండడం, మంచిగా క్వాలిటీ లైఫ్ని ఎంజాయ్ చేయడం మానేసి ఇలాంటి యానిమలిస్టిక్గా, లేకపోతే యానిమల్స్ కూడా సిగ్గుపడేలాగా, యానిమల్స్ అంటే ఇంకా వాటికన్నా కొంచెం విచక్షణ ఉంటుంది, అంతకంటే దరిద్రంగా ఇందులో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా జరుగుతాయన్నమాట. మొత్తానికైతే పర్మిషన్ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. పర్మిషన్ లేని పార్టీలే రేవ్ పార్టీలు. పర్మిషన్ ఉంటే అది ఇంకా రేవ్ పార్టీ అని ఎందుకంటారు? రేవ్ పార్టీకి అర్థం మారిపోయింది కాబట్టి అది నార్మల్ పార్టీ అవుతుంది. సో ఇలాంటి పర్మిషన్ లేకుండా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఎక్కువగా బయటికి రాకపోవడానికి కారణం వాళ్ళు అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారనమాట. ఎక్కడ కూడా బయటికి రానివ్వరు. అండ్ కొన్ని సందర్భాల్లో పోలీసులను కూడా మేనేజ్ చేస్తారు అనేది వినిపిస్తుంది. కానీ పోలీసుల్ని ఇలాంటి విషయాల్లో మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు. పోలీసులు కూడా చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ కెరీర్కి కానీ లేకపోతే సమాజానికి కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇలాంటివి చూడనట్టయితే వదలరు. కానీ బయట అనుకుంటూ ఉంటారు పోలీసులు కూడా మేనేజ్ చేస్తారని. చిన్న చిన్నవి అయితే మేనేజ్ చేయడం కావచ్చు, కానీ ఇలాంటివి సాధారణంగా వాళ్ళే దొరకకుండా చూసుకుంటారు. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ వెళ్ళిన తర్వాత అది బర్స్ట్ అవ్వకుండానో లేకపోతే వాళ్ళు ట్రేస్ చేయకుండానో అయితే ఉండరు. మొత్తానికైతే ఇలాంటి పార్టీలకు దూరంగా ఉంటే మంచిది అనేదే నా సజెషన్. ఇలాంటివి ఇంకా అంటే చూసినవి తక్కువే, ఇంకా లోపల జరిగేవి ఇంకా చాలా ఉంటాయి. బయటకి మనం మీడియాలో చూసేవి కానీ ఎవరైనా చెప్పేవి కానీ చాలా తక్కువ. ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు. ఇప్పుడుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం తెలిసింది చెప్తున్నాను. అండ్ ఒక్కసారి ఈ పార్టీని ఎప్పుడైతే పోలీసులు అటాక్ చేస్తారో అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర ఏమేమి దొరుకుతాయి, అక్కడ ఏముంటాయంటే మొత్తం అందరూ వెకేట్ చేసేస్తారు కదా, వెంటనే పోలీసులు తీసుకెళ్ళిపోవడం, కౌన్సిలింగ్ కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర చూస్తే ఎక్కువగా లోదుస్తులు, బ్రాలు, డ్రాయర్లు ఇలాంటివన్నీ కింద పడి ఉంటాయి చల్ల చెదిరిగా. అండ్ మందు సీసాలు ఉంటాయి, డ్రగ్స్ సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి, అండ్ రకరకాల కలర్ఫుల్ డ్రెస్సెస్ ఉంటాయి, చాలా కలర్ఫుల్ డ్రెస్సెస్, షార్ట్స్. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే పోలీసులు రైడ్ చేస్తున్నారో మేబీ అందులో చాలామంది నగ్నంగా కూడా ఉంటారు, నూడు, సెమీ నూడు. ఆ పార్టీ అంతా అలాగే జరుగుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే లోపల ఎంత నూడుగా ఉంటారు. మనకి పోలీసులు వెళ్ళినప్పుడు బర్స్ట్ చేసినప్పుడు ఏదో ఒకటి కప్పుకుని బయటకు వచ్చేస్తారు. ఇంకా బట్టలు సగం ఒంటి మీద, లోపల బట్టలు, పై బట్టలు అన్నీ కూడా కింద పడి ఉంటాయి. ఇక్కడ ఇలాగా థీమ్స్, లోపల ఉన్నటువంటి ఈ ఫాంటసీస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ టీమ్ లీడర్ అనౌన్స్ చేస్తారనమాట. ఒక పూల్ డ్యాన్స్ ఉంటుంది. పూల్ డ్యాన్స్లో చాలామంది నగ్నంగా డ్యాన్స్ చేస్తుంటారు, కొంతమంది సెమీనూడ్గా డ్యాన్స్ చేస్తుంటారు. ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరితో అయినా సరే మాట్లాడచ్చు, ఎవరితో అయినా సరే వాళ్ళు సెక్స్ చేసుకోవచ్చు.
ఇలా ఉంటుంది ఆ పార్టీలో మొత్తానికి. ఇంకా పార్టీని బట్టి థీమ్స్ మారుతూ ఉంటాయి. పూల్ డ్యాన్స్ అని, లేకపోతే రెయిన్ డ్యాన్స్ అని, అదే స్విమ్మింగ్ పూల్లో రకమైనటువంటి ఈవెంట్స్, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ముందే ఏ విధంగా అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఇది రేవ్ పార్టీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మంచిదని నేను పదే పదే చెప్తున్నాను.